ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ మొదలైనయో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ప్రజల తరఫున స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజలతో గొంతు కలిపి ఉద్యమాల్లో భాగస్వామ్యమైంది. దాంతో వెంటనే ఇవాళ అక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2-3 రోజుల్లో తేరుకొని లే స్మార్ట్ మీటర్లు అన్నీ తీసేస్తున్నాం, మేము ఎప్పుడైతే మీ పాత పద్ధతిలో పోస్ట్ పెయిడ్ మీటర్లే పెడతాం, ఇక మీరు ఆందోళనకు గురి కావద్దు అని చెప్పి వెంటనే విత్డ్రా చేసుకుంది. మరి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఖర్గేల నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లోనేమో స్మార్ట్ మీటర్లు వద్దు తప్పు అని చెప్పి ఉద్యమం చేస్తూ, మరి తెలంగాణలో మేము అదే స్మార్ట్ మీటర్లను తెస్తాం, ఉత్తరప్రదేశ్లో పీకేసినాయి తెచ్చి ఈడ పెడతాము అని అంటే ఇది ఏమన్నట్టు? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనా లేదా అది ఊరికొక తీరు పార్టీనా? విద్యుత్ పైన కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి ఒక విధానం ఉండాలి కదా రాహుల్ గాంధీ గారికి. ఉత్తరప్రదేశ్లో ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ ఇండియాలో తెలంగాణలో కూడా అదే మాట్లాడాలి కదా. అక్కడ వద్దని ప్రియాంక గాంధీ నాయకత్వం వహించి రోడ్ల మీద వారేస్తున్న స్మార్ట్ మీటర్లు తెలంగాణకి ఎట్లా లాభం అవుతాయి, తెలంగాణ వినియోగదారులకు ఎట్లా ఉపయోగమవుతుంది? ఇది రేవంత్ రెడ్డి, బాటి విక్రమార్క లేదా అసలు పై నాయకుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు.